హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు మార్నింగ్ కిరాయి అయితే వచ్చింది, అందుకే జల్దీ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పైన వేసుకొని మళ్ళీ కింద వేసుకోవాలంట మొక్కలు. వెళ్ళి లోడింగ్ అయితే వేసుకుందాం. వచ్చేసిన నర్సరీకి అయితే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవి మొత్తం కలమంద మొక్కలు ఉన్నాయి. అక్కడక్కడ వేసుకుంటూ వచ్చినాం అనమాట. అన్ని నర్సరీలలో ఫుల్గానే ఉంది లోడ్ అయితే. చూస్తున్నారు కదా, సగం అయితే అయింది. ఇంకా మళ్ళీ సగం వచ్చేసి వేరే దగ్గర వేసుకోవాలంట. వెళ్ళి అయితే వేసుకుందాం ఇంకో నర్సరీలో. అయిపోయింది, ఇదే లాస్ట్ నర్సరీ అనమాట. ఇక్కడ లోడ్ అయిపోగానే మనం వెళ్ళిపోదాం ఇక లొకేషన్కి అయితే. లోడింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ సైడ్ వెళ్ళాలి. ఇది జిహెచ్ఎంసీ వాళ్ళే ఉంటాయి కదా, మనం గవర్నమెంట్ వాళ్ళే వెళ్తాం కదా, వాళ్ళకనమాట ఈ మొక్కలు. జూబ్లీ హిల్స్లో వెళ్ళిపోదాం మనం అయితే ఇప్పుడు. అప్పుడు ఒకసారి మనం ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళినాం కదా జిహెచ్ఎంసీ పార్క్కి, అట్లనే అనమాట. ఇప్పుడు గిట్ట పార్క్కి అనమాట అది మొక్కలు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు నాటుతున్నారంట. అక్కడ వెళ్ళామంటే వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు. ఈరోజు రోడ్లు అయితే మొత్తం అన్ని ఖాళీగా ఉన్నాయి. సండే కదా, మొత్తం ఖాళీ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. అందుకే ఫాస్ట్గా వచ్చేసాను. లొకేషన్ దగ్గరలో ఉన్నా. కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. కస్టమర్ అయితే యూటర్న్ చేసుకొని రమ్మన్నాడు. లెఫ్ట్ సైడ్లో ఉన్నారంట వాళ్ళు. స్ట్రైట్ లాగా అనిపిస్తుంది కదా మట్టి, అదే అనమాట లెఫ్ట్ సైడ్ పార్క్. ఈ బండి ముంగడ ఆపుకోవాలి. సడన్గా ముంగడికి వచ్చేసిండు. ఆ ముంగడ ఆపుకున్నామంటే దీని ముందు వాళ్ళు అన్లోడింగ్ చేసుకుంటారంట. ముంగడికి వచ్చామన్నాడు. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లేబర్ బాగానే ఉంటారు కాబట్టి జల్దీ అయిపోతుంది అన్లోడింగ్. చూస్తున్నారు కదా, ఇదే పార్క్ అనమాట. కొత్తగా కడుతున్నారంట. మొత్తం గేమ్స్ అన్నీ ఉన్నాయి పార్క్లో. లూడో, చెస్ అవన్నీ ఉన్నాయి గేమ్స్. అన్లోడింగ్ అయితే అయిపోయింది. చలో నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఆల్రెడీ ఒక కిరాయి అయితే వచ్చింది, ఫోన్ చేసినారు. వెళ్ళి లోడింగ్ అయితే చేసుకుందాం. ఫాస్ట్గా ఛాన్స్ అయిపోయింది. కిరాయి గట్టి వచ్చి అనమాట. అది విప్రో సర్కిల్కి వెళ్ళాలంటే ఆల్రెడీ మాట్లాడేసిన కిరాయి అది. ఇంకా ఫాస్ట్గా పోదాం. ట్రాఫిక్ ఇట్లేదు కాబట్టి జల్దీ వెళ్ళిపోదాం. వెళ్ళి లోడింగ్ అయితే చేసుకుందాం. లోడింగ్ అయితే అయిపోయిందనమాట. వీడియో తీయాలన్నమాట. సెట్ చేసుకున్నాను మొక్కలు నేనే, అందుకనే వీడియో అయితే తీయలే. లోడ్ అయితే ఫుల్ ఉంది. చూస్తున్నారు బండి కిందికి దిగిపోయింది. చూస్తున్నా డైలీ టైంకి బ్రిడ్జ్ మీద మొత్తం ట్రాఫిక్ జామే ఉంటుండే. ఇది మొత్తం ఖాళీగానే ఉంది. ఈరోజు కిరాయిలు కూడా బాగానే ఉన్నాయి. ఫోన్లు వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి. సండే కదా, ఇంకా ఈరోజు పర్లేదు. ఈరోజు కిరాయిలు అయితే మంచిగా ఉన్నాయి. వీడియోస్ గిట్ట ఈ మధ్య చేస్తలేను. కొంచెం బయటకు వెళ్దాం అనుకున్న క్యాన్సిల్ అయిన ఉండే. వచ్చేసినా మన లొకేషన్ దగ్గరికి అయితే. ఆ స్ట్రీట్లో కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో అపార్ట్మెంట్ అనమాట. ఇది మైస్కేప్ మియా అని చెప్పి ఉంటాయి అపార్ట్మెంట్స్. అందులోకి బయటనే అనమాట. ఆల్రెడీ ఆయన వెయిట్ చేస్తుంది బయట మన కోసం. ముంగటికి వెళ్ళి యూటర్న్ చేసుకున్నామంటే అక్కడ ఎంట్రీ చేయించుకోవాలి. ఎంట్రీ అయితే అయిపోయింది. చాలా లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. గేట్ లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో ఉన్నారు వాళ్ళు. అక్కడ నాటుతున్నారు మొక్కలు ఆల్రెడీ. ఆపేసుకున్నట్టు వాళ్ళు అన్లోడింగ్ చేసుకుంటారు. ఇక అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది అన్లోడ్ అయిపోగానే మనం ఆల్రెడీ ఇంతకుముందే ఒక కిరాయి మాట్లాడమన్నమాట. ఇక లంచ్ టైం కదా, వెళ్ళి ఇక లంచ్ అయిపోగానే వెళ్ళి లోడింగ్ అయితే చేసుకోవాలి. అది అయిపోయింది అన్లోడింగ్ అయితే. పేమెంట్ గిట్టే చేసిండు. ఇది వచ్చేసి 800 అనమాట కిరాయి. మనం మార్నింగ్ వెళ్ళింది ఒక 500 ఉంటుంది. ఇది ఒకటి 800 చేసింది అనమాట కస్టమర్. చాలా కిరాయి అయితే ఉందన్నమాట ఆల్రెడీ. మనకి సంగారెడ్డి వెళ్ళాలంటే అది కొంచెం మాట్లాడిన కిరాయి ఆల్రెడీ. అది ఇక్కడ ప్లాంటేషన్ గిట్టే చేయాలంట మొక్కలు. అవి మొత్తం కలిపి మాట్లాడిన అనమాట. వెళ్ళి అవి లంచ్ టైంగా తినేసి లోడింగ్ చేసుకుందాము. ఎట్లా లేబర్ గిట్ట ఇప్పుడు అందరు లంచ్కి వెళ్ళిపోతారు. మనం వెళ్ళినా ఖాళీగానే కూర్చోవాలి. ఇక మనం గిట్ట తినేసి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇవే అనమాట. ఈ పాట్స్లలో, హ్యాంగింగ్ పాట్స్లలో ప్లాంటేషన్ చేయాలి. మనమే చేయాలి. అక్కడ వెళ్ళి ప్లాంటేషన్ చేసి మనం సెట్ చేసి రావాలన్నమాట. హోటల్ అంటే ఏదో. చలో వెళ్ళిపోదాం. ఇక ఏంటంటే లేబర్ని తీసుకెళ్ళామన్నారు కానీ ఇక మనమే చేసేస్తా అని చెప్పి మొత్తం నేనే మాట్లాడుకున్నాను అనమాట. ఇది లేబర్ ఛార్జెస్ గిట్ట ఇస్తారు మనకి, ట్రాన్స్పోర్టేషన్ గిట్ట. అది హోటల్ అంట. వెళ్ళి మనమే ప్లాంటేషన్ చేసుకొని అక్కడ సెట్ చేసి రావాలి మళ్ళీ. అది
మియాపూర్ దగ్గరికి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఇది వచ్చి సంగారెడ్డి అనమాట. లాంగ్ కిరాయే, మనకి ఇదే సరిపోతుంది ఈరోజు మొత్తం. ఇక మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం మెట్రో స్టేషన్. చందనగర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మస్తు ట్రాఫిక్ ఉంది. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది, బ్రిడ్జ్, కానీ అది మొత్తం ట్రాఫిక్ ఉంది ఇక్కడ. దుమ్ము. ఆ బ్రిడ్జ్ ఎప్పుడైతుంది ఏమో అది అర్థమవుతలేదు. చూస్తున్నా ఇక్కడ మొత్తం ట్రాఫికే. ఈ బ్రిడ్జ్ ఒకటి అయిందంటే మనకి ట్రాఫిక్ అనేది ఉండదు. ఇక మనకి మొత్తం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఇక బ్రిడ్జ్ ఎక్కి బ్రిడ్జ్ దిగి వెళ్ళిపోవచ్చు మనము. మనమైతే పటంచేరు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది పటంచేరు అనమాట. పటంచేరు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇక మనం. చూస్తున్నారు ఇక రింగ్ రోడ్ అయితే దాటేసినాము. ఈ రింగ్ రోడ్ దాటి ఇక మనకి ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసినాము. ఇంకా సగం దూరం వెళ్ళాలి. కంది అవన్నీ దాటాలి. చూస్తున్నారు కంది దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ కందికి దాటంగానే మనం మళ్ళీ అక్కడ హైవే ఎక్కకుండా హైవే కిందికే వెళ్ళాలి. లొకేషన్ ఇది ఏదో ఊర్లో ఉంది. వచ్చేసినాం సంగారెడ్డికి. ఇట్లా మనం స్ట్రైట్ వెళ్ళి మనం హైవే ఎక్కువద్దు, హైవే ఎక్కుకుండా లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ కూడా ట్రాఫిక్ అట్లనే ఉంది. సిటీలోనే కొంచెం ట్రాఫిక్ లేదు, సిటీ అవతల మొత్తం ట్రాఫికే ఉంది. వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి అయితే. ఇక్కడ నుంచి ఒక 1.5-2 కిలోమీటర్ ఉంది అంతే, దగ్గరనే మనకి. చూస్తున్నారు కదా లొకేషన్కి అయితే వచ్చేసినాం మనము. ఆ స్ట్రీట్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్, అందులో 4th ఫ్లోర్లోనే అనమాట మనం పెట్టాల్సిన మొక్కలు. మనం కిందనే ప్లాంటేషన్ చేసుకొని డైరెక్ట్ లిఫ్ట్లో పెట్టి తీసుకెళ్ళిపోవాలి. ఎవరు రారంట, ఎవరు ఉండరు అన్నారు. వెళ్ళి ప్లాంటేషన్ చేసుకొని మనం వెళ్ళిపోవాలి. ఇక చూస్తున్నారు కదా ఇవే మొక్కలు మనం ఈ పార్ట్స్లలో, హ్యాంగింగ్ పార్ట్స్లలో పెట్టాలి. ప్లాంటేషన్ ఒక్కనే ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోదాం. ఇక చేసేసిన ప్లాంటేషన్ మొత్తం అనమాట. ఇవి మొత్తము 32 పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఇవి మనం లిఫ్ట్లో తీసుకెళ్ళి పైన హ్యాంగ్ చేయాలంట. అవి మరి ఎట్లుందేమో పైన చూడాలి. వెళ్ళలే, పైకి అయితే వెళ్ళలే. కిందనే ప్లాంటేషన్ చేసుకున్నాం, బండ్లో పెట్టి చేసుకున్నాం అనమాట. ఇది కింద గిట్ట దింపలే, ఫాస్ట్గా అయిపోతాయని. లిఫ్ట్ దగ్గరికి అయితే తెచ్చేసిన అన్నీ. ఇప్పుడు ఈ లిఫ్ట్ కరెంటు పోయింది తెగగానే, దరిద్రం అయిందేమో. కరెంట్ అయితే లేదు. పార్ట్స్ అయితే అన్నీ తెచ్చేసుకున్నా. కరెంట్ అయితే వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు పైకి అయితే అన్నీ తెచ్చేసింది అనమాట. 2 టైమ్స్ తిరిగిన అయిపోయింది. పైన చూస్తున్నారు కదా అట్లా హ్యాంగ్ చేయాలంట మొత్తము. నిత్యం తెచ్చుకొని ఇక మొత్తం అన్ని స్టూల్స్ అన్నీ జరుపుకుంటే మనమే చేసుకోవాలి. ఈ హోటల్ మొత్తం పెట్టాలి. కొత్త హోటల్ ఇంకా ఓపెనింగ్ గిట్ట కాలేదన్నమాట. ఆ చైర్స్ అన్నీ అడ్డమే ఉన్నాయి. అయిపోయింది. చూసినారు కదా మొత్తం అన్నీ పెట్టేసినాయి ఇక్కడ అక్కడ. మొత్తం 32 ప్లాంట్స్. చాలా కష్టమైంది, ఎవ్వరు లేరు, ఒక్కడనే ఉన్నా. ఆ స్టూళ్ళు జరుపుకోవాలన్నీ నేనే జరుపుకొని చేసేసిన. చూస్తున్నారు కదా బాగుంది. ఆల్రెడీ మన వాళ్ళు మొక్కలు గిట్ట వీడికే మన నర్సరీ నుంచే తీసుకెళ్ళారంట. అక్కడ డోర్ దగ్గర ఉన్నాయి మొక్కలు. అసలు ఇప్పుడైతే అయిపోయింది. మనకు పేమెంట్ అయితే వేసేసినారు. ఇది మొత్తం వచ్చేసి మనకు 1800 ఇస్తున్నారు. మొత్తం ప్లాంటేషన్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ అనమాట. ఈరోజు అయితే మనకైతే 3 డ్రాప్లు అయితే అయినాయి. పర్లేదు, మంచిగానే అర్నింగ్ చేసినాము. ఈ రోజుకైతే ఇదే అనమాట వీడియో. వస్తుంటే గిట్ట మనం లిఫ్ట్లో ఇరికిపోయినాము. అట్లా బయటకైతే వచ్చేసిన. ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.